నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఈ రోజు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అధిక అవకాశాలు ఒకటి కనబడుతున్నాయి. ముందుగా దాంతోపాటుగా ఈ రోజున ప్రశాంతత తక్కువగా ఉండడం, శ్రమ అధికంగా ఉండడం, కావలసిన వ్యక్తుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టడం, ముఖ్యంగా స్థిరాస్తుల కొరకు కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యక్తుల కొరకు కావచ్చు ధనం ఖర్చు పెట్టడం, విదేశీ ప్రయాణాల కొరకు, దూర ప్రాంతాల ప్రయాణాల కొరకు, ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు కూడా ధనం ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా తల్లితో కలిసి చక్కటి ప్రణాళికలు, తల్లి యొక్క ఆరోగ్య శ్రద్ధ మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా నెట్వర్క్ పెంపొందించుకుంటారు, స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి, కుటుంబ సభ్యులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా సజ్జన సహకారంతో ఆగిన పనులు పెంపొందించుకోవడం, పరాక్రమం పెరగడం, సామర్థ్యంతో అనుకున్న పనులు సాధించడం, వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండడం, వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు ఆశించిన విధంగా పొందగలగడం, అదేవిధంగా మీరు ఏర్పరచుకున్న నిర్ణయాలలో చక్కటి ఆలోచనలతో తీసుకునే మంచి నిర్ణయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, ఈ రోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అధిక శ్రమ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన ఆదాయం కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో మాట విలువ కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా ఆదాయంతో పాటుగా గౌరవం, మాట విలువ, వ్యక్తుల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి ఉంది. వృత్తిలో అధిక శ్రమ, బాధ్యతలు, ఇబ్బందులు, సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా దాన్ని మంచి మాటలతో వాటిని అధిగమిస్తూ ఆ యొక్క శ్రమ కనబడకుండా పనిని సాధించుకుంటూ ఇచ్చిన పనిని ఇచ్చిన సమయంలో పూర్తి చేసి మంచి పేరు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి చర్చలు చేస్తారు. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కావచ్చు, భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి కొంత కీలకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక పర్యటనలు, అలాగే బంధుమిత్రులతో కలిపి చర్చలు చేయడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. ఇబ్బంది పెట్టిన వ్యక్తులు సైతం మీ ఆలోచనలకి గౌరవం ఇచ్చి మీరు తీసుకునే నిర్ణయాల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకు రావడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు, మీ యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, అదేవిధంగా బంధువర్గంతో మీ యొక్క చర్చలు, మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలలో మీ మార్పులు మొదలైన వాటికి సంబంధించిన రోజుగా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, ఈ రోజు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ సింహరాశి వారికి ప్రయాణాలకు సంబంధించిన అవకాశం అధికంగా కనబడుతోంది. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. సంతాన వర్గం కావచ్చు, ఆర్థికంగా పెంపొందించుకోవడానికి పెట్టుబడుల విషయంలో కావచ్చు ఎక్కువ దృష్టి కేటాయించినప్పటికీ కూడా వీలైనంత వరకు ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయంలో కావచ్చు, ధనాన్ని పెట్టుబడి పెట్టే విషయంలో కావచ్చు ఆత్మీయులు సంప్రదించి ముందుకు వెళ్ళడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంది కనుక ఆ విషయంలో మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ఎదురవుతున్న ఆటంకాలైనా, ఆ పనిలో ఆలస్యాలైనా అది కేవలం తాత్కాలికమే అన్న దృష్టితో ముందుకు వెళ్ళినట్లయితే తదుపరి కార్యక్రమాల్లో అయినా సరే అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఈ కన్యా రాశి వారి విషయంలో సాంఘిక సంబంధాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంటే వ్యక్తులతో మీ యొక్క స్నేహ సంబంధాలు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, మంచి ఆలోచనలు చేయడం, వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకోవడం, దూర ప్రయాణాలు, అదేవిధంగా విందు వినోదాలు లాంటి వాటిల్లో పాల్గొనే అవకాశాలు లాంటివి,
ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, భాగస్వామితో లేదా మీ యొక్క తల్లిగారితో కలిపి మీరు ప్రయాణాలు లాంటివి చేయడం, వారితో కలిపి మంచి శుభకార్యాల్లో పాల్గొనడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం అనేది అదొకటి. అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎదురు చూసిన వర్తమానాలు కొంతవరకు అనుకూలంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాల్లో అనుకూలిస్తాయి. తులారాశి. అమ్మ, ఈరోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలు, శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. రుణాలకు సంబంధించిన విషయాలు, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, వృత్తిలో నూతన మార్పులు, వ్యక్తిగత విషయాల్లో తగిన శ్రద్ధ, పూర్వపు రుణాలు తీర్చివేయడానికి చేసే ప్రయత్నాలు, అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడం, కుటుంబ సభ్యులకి సహకారాన్ని అందించడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తూ ముందుకు పెడతారు. మీ యొక్క వృత్తిలో మీరు పైకి రావడానికి చేసే కార్యక్రమాల్లో నూతన నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. న్యాయపరమైన విషయాల్లో ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల యొక్క ఆశీస్సులతో కావచ్చు, వారి యొక్క సహకారంతో కావచ్చు, ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా మీ ఆత్మీయుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. బంధుమిత్రులను కలవడానికి చేసే ప్రయత్నాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు, ముఖ్యంగా దాంతోపాటుగా మీ యొక్క తోబుట్టువులు, మీ యొక్క బంధుమిత్రులని కలవడం, వారితో చర్చలు చేయడం, ముఖ్యంగా వారసత్వపు ఆస్తులు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వాటి మీద దృష్టి కేటాయించడం, ఆర్థిక విషయాలు చాలా వరకు లాభకరంగానే ఉండే అవకాశం అనేది ఉంది. మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనడం, అదేవిధంగా మానసిక ప్రశాంతతని మాత్రం ముందుగా పెంపొందించుకోవాలి. ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా పర్యటించే అవకాశం అనేది ఒకటి ఉంది కనుక వీలైనంతవరకు ఎవరితో కూడా ఏ రకంగానూ ఘర్షణ లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ధనస్సు రాశి వారికి గృహ సంబంధమైన విషయాల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ముఖ్యంగా గృహం, వాహనం, స్థిరాస్తులు మొదలైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. వాటి అభివృద్ధి కొరకు కావచ్చు, వాటిలో మార్పుల కొరకు కావచ్చు ధనాన్ని ఖర్చు చేయడం, ముఖ్యంగా ప్రశాంతత అనేది పెంపొందించుకోవాలి. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబంలోని వ్యక్తులు వారి యొక్క అభివృద్ధి, వారి శ్రేయస్సు కొరకు మంచి నిర్ణయాలు తీసుకోవడం, దాని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు, నూతన ప్రయాణాలు, కొత్త వాటిల్లో మీరు పాల్గొనడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉండే సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. మకర రాశి. అమ్మ, ఈరోజు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో అంటే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ విషయంలో వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకు అవకాశం ఉంది. ఈ సామర్థ్యం, పరాక్రమం, నిర్ణయం, ఆలోచనలు మొదలైన వాటి విషయంలో మీ యొక్క భాగస్వామి యొక్క సహకారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కొరకు కూడా ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు, అదేవిధంగా మీ యొక్క ఆలోచనలలో మీకు వచ్చిన మార్పులు వారితో మీరు చర్చించడం, కుటుంబ వృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కొత్త స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం, వారి ద్వారా మీకు లాభదాయకంగా ఉండే అవకాశాలు, ఒక వర్తమానాన్ని అందుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, ఈరోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి కుటుంబ వాతావరణం చాలా వరకు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ వాతావరణం కావచ్చు, వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మాటల వల్ల కుటుంబ సభ్యులతో ఘర్షణ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి కొరకు కొత్త పెట్టుబడులు పెట్టి వ్యాపార అభివృద్ధి చేయడానికి కొన్ని కీలక ఆలోచనలు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆర్థిక అభివృద్ధి కొరకు నూతన ఆలోచనలతో మీరు తీసుకునే నిర్ణయాలలో ఆత్మీయులతో సంప్రదింపులు జరిపి ముందుకు వెళ్ళడం చాలా వరకు మంచిది. అదేవిధంగా వృత్తిలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, అలాగే మాటల్లో విలువలు పెంచుకోవడానికి తీసుకునే నిర్ణయాలు మొదలైన విషయాల్లో మంచి నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కృషిశీలత పెంపొందించుకోవడానికి మంచి అవకాశం ఉండే సమయంగా మనం భావించవచ్చు. మీనరాశి.
అమ్మ, ఈరోజు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తిగత విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మంచి ఆలోచనలు అనే దాని మీద దృష్టి కేటాయించడం, అదేవిధంగా మీ ఆలోచనలలో మంచి మార్పులు తెచ్చుకునే విధంగా మీరు ప్రయత్నం చేయడం. కొన్ని సమయాల్లో ఆలోచనలు సమయానికి స్ఫురించకపోవడం బట్టి కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా జ్ఞాపక శక్తి, ఆలోచనలు, నిర్ణయాలు మొదలైన వాటి మీద సరియైన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఒకటి కనబడుతోంది. అదేవిధంగా వ్యక్తిగత వృత్తికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది, ఉపాసనా బలం పెరుగుతుంది. ముఖ్యంగా మంచి ఆలోచనలతో, నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గంతో చక్కటి సఖ్యత, మీ ఆలోచనలు వికసించడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగానే దీన్ని మనం భావించవచ్చు.